ఈ సమయంలో దేవుని వాక్యము అంశము గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని మహిమపరచుట. నీ జీవితంలో దేవుని మహిమపరచుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమునకు చేరిన విశ్వాసులైన వారలారా, దేవుడు తన యొక్క ప్రేమతో మనలను ప్రేమించి ఈ పాప పంకిలమైన లోకము నుండి మనలను యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనను రూపించుకొని ఏర్పాటు చేసుకుని ఈ లోకంలో మనలను సజీవులుగా నిలిపిన ఆ యొక్క గొప్ప కృప మనము తలంచినప్పుడు ఎందువలన ఇంకా మనము ఈ లోకంలో జీవించి ఉన్నాము, రక్షింపబడిన వారముగా, విమోచింపబడిన వారముగా, దేవుని బిడ్డలముగా మారిన తరువాత మన యొక్క జీవన విధానము ఎందు నిమిత్తము ఏర్పాటు చేయబడి ఉన్నది, పొడిగించబడుచున్నది అని మనము ఆలోచిస్తే, దేవుని మహిమపరచుటకు మన జీవితము ద్వారా మనము ఏర్పాటు చేయబడి ఉన్నాము. మన జీవితము ఎందుకొరకు పొడిగించబడుతున్నది అని అంటే, నీ జీవితం ద్వారా నీవు దేవుని మహిమపరచాలి. ఈ యొక్క అద్భుతమైన సంఘటన మనము ఈరోజు చూడబోతూ ఉన్నాము. దానియేలు అనే దైవజనుడు, దేవుని బిడ్డ, ఒక అన్యరాజు చేత బందీగా కొనిపోబడిన గుంపులో ఉన్నవాడు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన రాజు యొక్క అంతరంగిక సలహాదారుడుగా, ప్రధానమైన సలహాదారుడుగా మరి ఏర్పాటు చేయబడిన తరువాత తన జీవితంలో ఒక గొప్ప పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆ పరీక్ష ఎదుర్కొనక ముందు ఏ రాజ్యంలో అయితే ఆయన ఉన్నాడో ఆ రాజు ఆనాడు దానియేలును ప్రధానిగా చేయాలని ఆలోచించి ఉన్నాడు. ఆ యొక్క అద్భుతమైన హెచ్చింపును ఏమాత్రము సహించలేని అన్యజనులు, అధికారులు దానియేలు జీవితంలో తీసుకొని వచ్చిన మరణకరమైన పరీక్షను విశ్వాసముతో దానియేలు ఎదుర్కొని తన జీవితంలో దేవుని మహిమపరిచిన విధానాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు తనకు తోడై ఉన్నాడని, తన జీవితంలో వచ్చే ప్రతి పరీక్షకు ఆయన హస్తము తోడుగా ఉన్నదని, ఆయన ఎన్నడూ తనను విడిచిపెట్టడని, తన జీవితంలో నిత్యము ఆయనతో గడుపుతున్న కాలము శ్రేష్టమైనదని, విశ్వాస సహితమైన జీవన విధానానికి కట్టుబడిన దానియేలు తన జీవితంలో వచ్చిన ఈ పరీక్షకు నమ్మకముగా దేవునిపై ఆధారపడి సింహముల యొక్క బోనులోనికి వెళ్ళుటకు వెనుకాడలేదు. మరణకరమైన సింహాల బోనులోనికి వెళ్ళుటకు కూడా వెనుకాడలేదు. అక్కడ అతని విశ్వాసము ప్రత్యక్షపరచబడింది. దేవునిపై తనకున్న విశ్వాసము ప్రత్యక్షపరచబడింది. క్రియాపూర్వకమైన విశ్వాసము ప్రత్యక్షపరచబడింది. ఈనాడు మన జీవితంలో మనము చూపవలసిన విశ్వాసపు ఒప్పుకోలు ఈ యొక్క దానియేలులో మనం గమనించినట్లయితే
మన జీవితంలో మనము కూడా విశ్వాస సంబంధమైన యాత్రలో కొనసాగుతున్న మనము అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు మనకున్నాడని నమ్మినట్లయితే ఏ పరిస్థితికి కూడా మనము భయపడక విశ్వాసముతో మనము ఎదుర్కొనుటకు సిద్ధపడగలము అని దానియేలు యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. దానియేలు దేవుని యందు విశ్వాసముంచి ప్రార్థించుచు ప్రార్థన ప్రతిఫలముగా మరణ శిక్షను పొంది ఉన్నాడు. తాను చేసిన తప్పు ఏమీ లేదు, కేవలము ముమ్మారు యెరూషలేము వైపుకు తిరిగి సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థించుట ద్వారా తాను పొందిన ప్రతిఫలం ఏంటి? మరణ శిక్ష, సింహాల బోరం. దానియేలు ఎన్నడూ కూడా దేవుణ్ణి అనుమానించలేదు, దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయలేదు. సర్వోన్నతుడైన దేవుని నేను సేవించుచున్నానన్న ఆ నిరీక్షణ బహుబలముగా దానియేలులో ఉన్నది కనుక మరణ శిక్ష కూడా సంతోషముగా ఎదుర్కొనుటకు దానియేలు సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రక్రియ ద్వారా దానియేలు జీవితంలో దేవుని మహిమపరిచిన విధానాన్ని మనము చూసినప్పుడు చూడండి, దేవుని యొక్క అద్భుతమైన సహాయము దానియేలు అందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యందలి విశ్వాసాన్ని కనపరిచాడో, దేవుని యందు తనకున్న అచంచలమైన విశ్వాసాన్ని కనపరిచాడు, ఆ అన్య దేశంలో సింహాల నోళ్లను మూయుటకు దేవుని వద్ద నుంచి దూత పంపబడి ఉన్నది. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కనుపరుస్తామో వెంటనే దేవుని యొద్ద నుంచి మనకు సహాయం వస్తుంది అనేది వాస్తవ సత్యం. నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయనపై నీ ఉంచిన విశ్వాసమునకు ప్రతిఫలంగా ఆయన తన సహాయమును చేయక మానడు. ఎప్పుడైతే విశ్వాసముతో ఆ యొక్క పరీక్షను ఎదుర్కొన్నాడో వెంటనే దేవుని యొద్ద నుంచి ఒక దూత దిగి వచ్చి సింహాల నోళ్లను మూసివేసింది. భయంకరమైన క్రూర ప్రవృత్తి కలిగిన జంతువులు అనేకము తమ సృష్టికర్త అయిన దేవుని చేత కంట్రోల్ చేయబడ్డాయి. హల్లెలూయా. దేన్ని బట్టిది? దానియేలు చూపిన విశ్వాసాన్ని బట్టి. ఆ తర్వాత రాజు దేవుని యందలి విశ్వాసమును దానియేలులో కనుగొని దానియేలు సేవించుచున్న దేవుడు సర్వశక్తిమంతుడని, దానియేలును కాపాడి ఉంటాడన్న విశ్వాసముతో ఆ యొక్క బోని యొద్దకు వచ్చి, దానియేలు సజీవుడివై ఉన్నావని నమ్మకముతో మాట్లాడటం మొదలుపెట్టాడు. సో ఇక్కడ అన్యరాజు యొక్క హృదయములో దానియేలు చూపిన విశ్వాసము బలంగా నాటబడి ఉన్నది. ఆ తర్వాత దానియేలు ప్రతిస్పందించి దేవుని యొక్క కృప ద్వారా నేను కాపాడబడి ఉన్నానని చెప్పినప్పుడు ఆ రాజు యొక్క రెస్పాన్స్ మనం చూద్దాం. రాజు ఇందును గూర్చి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు.
రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఏ సింహాలైతే దానియేలును ఏమాత్రము హాని చేయకుండా నోరు మూసుకొని ఉన్నాయో అవే సింహాలు మరి దానియేలు మీద నింద మోపిన వారు ఆ గుహలో పడవేయబడినప్పుడు వారిని పూర్తిగా కబలించి వేశాయి. ఎముకలను సహితము పగలగొరికాయని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క శక్తి అది బలమైనది, అది ఎంతో ఆశీర్వాదకరమైనది. అది విశ్వాసముతో మాత్రమే నీవు పొందగలవు. విశ్వాసము దేవుని యందు నమ్మకము. ఆయన శక్తిని నమ్మిన వారు ఎన్నడూ కూడా వారు దిగులు పడరు, భయపడరు, ఆలోచించరు, ఆందోళన చెందరు. ఎవరైతే అలాగా దేవుని పైన విశ్వాసం ఉంచుతారో వారి విశ్వాస ప్రతిఫలమును దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, వారికి కీడు చేయనుద్దేశించిన వారిని, హాని చేయనుద్దేశించిన వారిని నిర్మూలము చేసే పని కూడా దేవుడు చూసుకుంటాడు. సో ఈ విశ్వాస ప్రక్రియ మన జీవితానికి ఒక ఆదర్శప్రాయమైనదై ఉండాలి. ఆ తర్వాత చూద్దాం 25వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను. హల్లెలూయా. ఆనాడు దర్యావేషు రాజు ఎన్నో ఈనాడు చెప్పుచున్న దేశాలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈనాడు చెప్తున్న అనేక దేశాలు, వాటన్నిటినీ పరిపాలించుచున్న దర్యావేషు ఏమంటున్నాడంటే, ఒక తాకీదు రాయిస్తున్నాడు, ఒక ఆర్డర్ వేస్తున్నాడు, ఒక గవర్నమెంట్ జీవో పుట్టిస్తున్నాడు. ఏమని? నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఆయన్ను విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. హల్లెలూయా. ఎవరండి ఎన్ని చెప్పింది? ఎవరు రాపించారు? ఒక అన్యరాజు, యెహోవా దేవుని నమ్మని అన్యరాజు, యెహోవా దేవుణ్ణి సేవించుచున్న ఇశ్రాయేలీల్ని చెరపట్టి తీసుకుని వచ్చిన అన్యరాజు, ఒక అన్యరాజు దానియేలు చూపిన విశ్వాసమునకు ఎలా మారిపోయాడు? ఒక విశ్వాసి కూడా పలకలేనన్ని మాటలు ఒక రాజు మాట్లాడుతూ ఉన్నాడు. దేన్ని బట్టి జరిగింది ఇది? ఒకే ఒక వ్యక్తి, దానియేలు చూపిన విశ్వాసము. దానియేలు నిలకడగా చూపిన విశ్వాసము ఒక రాజు కొన్ని రాజ్యాలను స్వాధీనమందుంచుకొని, ఆ రోజుల్లో బహుబలిష్టమైన రాజ్యముగా ఎన్నో రాజ్యాలను జయించిన ఒక రాజు హృదయం మారిపోయింది. ఆ రాజు యొక్క ఆలోచన మారిపోయింది.
ఆ రాజు యొక్క విశ్వాసం మారిపోయింది, ఆ రాజు యొక్క తీర్మానము మారిపోయింది. దేన్ని బట్టి? ఒకే ఒక్క వ్యక్తి దానియేలు చూపిన విశ్వాసాన్ని బట్టి. ఈనాడు మన జీవితంలో ఎంతవరకు మన విశ్వాసము ఇతరులను ప్రభావితం చేస్తుంది? నీవు చూపే విశ్వాసం, నీవు చూపే నమ్మకం, నీ దేవుని ఎడల నీకున్న భయభక్తులు, ఆ విశ్వాసము ఎంతమందిని ప్రభావితం చేస్తుంది? ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఆలోచించండి. కనీసం నీ ఇంటి వారిని ప్రభావితం చేస్తుందా నీ విశ్వాసం? ఎక్కడికో అక్కర్లేదు, నీ ఇంటి వారిని ప్రభావితం చేస్తుందా? నీవు చూపే విశ్వాసం, నీవు వెళ్తున్న మార్గము, నీవు ఆధారపడుతున్న విశ్వాసము మొదటిగా నీ ఇంటి వారిని ప్రభావితం చేస్తుందా? ప్రశ్నించుకో. నీ ఇరుగు పొరుగు వారిని ప్రభావితం చేస్తుందా? ప్రశ్నించుకో. నీ సంఘస్థులను ప్రభావితం చేస్తుందా? ప్రశ్నించుకో. నీ వీధి వారిని ప్రభావితం చేస్తుందా? ప్రశ్నించుకో. ఓ విశ్వాసి, యేసునందు విశ్వాసము కలిగిన విశ్వాసిగా పిలువబడుతున్న నీ విశ్వాసము ప్రభావితం చేసే విశ్వాసంగా ఉండాలి. ఆనాడు దానియేలు యొక్క విశ్వాసము ఒక రాజును ప్రభావితం చేసింది. కొన్ని రాజ్యాలకు చట్టాన్ని తీసుకుని రావడానికి ఆస్కారమైంది. ఈనాడు మన జీవితంలో కూడా ఆ విశ్వాసపు ఒప్పుకోలు కావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని నీవు కనుపరచమని దేవుడు చెప్తున్నాడు. మీ అందరికి తెలుసు, కరోనా అనే సాకుతో ఎంతమంది దేవుని సన్నిధికి దూరం అవుతున్నారో ఆలోచించండి. కరోనా అనే సాకుతో బజార్లకు వెళ్తారు, వారి పనులకు వెళ్తారు, వారి యొక్క ప్రోగ్రామ్స్కి వెళ్తారు. వారు మిగిలిన వాటన్నిటికీ రాని అడ్డు ఎక్కడ వస్తుంది? గుడికి వచ్చే లోపల, చర్చికి రావాలంటే కరోనా. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. ఎక్కడుంది నీ విశ్వాసం? సింహాల బోనులోనికి విశ్వాసముతో ప్రవేశించిన దానియేలును నువ్వు చూసినట్లయితే కనీసము దేవుని బిడ్డలు దేవుని ఆరాధిస్తున్న స్థలానికి రావడానికి కరోనా నీకు అడ్డం వచ్చిందా? నీకు సాకులైనయా? ఎంత భయంకరమైన దుస్థితిలో విశ్వాసులమని చెప్పుకునేవారు ఉన్నారో ఆలోచించండి. మేము విశ్వాసులము, యేసు ప్రభువు యొక్క శిష్యులు అని చెప్పుకునేవారు ఏమాత్రము తమ యొక్క విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇక ఇలాంటి విశ్వాసాన్ని చూపుచున్న వారు ఎంతవరకు ప్రభావితం చేయగలరు? ఆలోచించండి. చేయగలరా? చేయలేరు. వారి ఇంటిలోనే ప్రభావితం చేయలేరు, ఇంకెక్కడికో అక్కర్లేదు. మరి దానియేలు జీవితాన్ని మన ముందుంచిన దేవుడు రాజ్యాలను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. అట్టి విశ్వాసాన్ని నీలో చూడాలని ఇష్టపడుతూ నిన్ను ఈ లోకంలో ఇంకా ఉంచితే కనీసం నీ ప్రక్క మనిషికి కూడా నీ విశ్వాసాన్ని యొక్క బలాన్ని తెలియనీయకుండా బ్రతికే నీవు ఎంతవరకు దేవునికి సాక్షిగా ఉంటున్నావు? ఎంతవరకు దేవుణ్ణి నీవు గణపరుస్తున్నావు? ఎంతవరకు దేవుని అందరి విశ్వాసాన్ని నీవు చూపించగలుగుతున్నావు? ప్రశ్న. ఈ ప్రశ్న నీ జీవితానికి ఒక మేలుకొలుపు కావాలి. హల్లెలూయా. మన జీవితం మార్చబడాలి. విశ్వాస సహితమైన యాత్రలో మనం ఉన్నాము. దానియేలు వలె మన జీవితాలను ఈ యొక్క
అద్భుతమైన ప్రణాళికలో ముందుకు కొనసాగుటకు మనము సాగాలి. దేవుడు మన జీవితంలో మహింపరచబడుటకు మనకిచ్చే ప్రతి అవకాశమును, పరీక్షను ఎదుర్కొని దేవుని యందు విశ్వాసముతో నీవు అడుగు వేసినప్పుడు దేవుడు తన అద్భుతమైన సహాయమును నీకు అందజేసి నీ జీవితంలో అన్ని పరిస్థితులకు చాలిన దేవుడని ప్రూవ్ చేసినప్పుడు నీ ఇంటి వారు నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. నీ ఇరుగు పొరుగు వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. నీ వీధి వారు విశ్వాసం ఉంచుతారు. అంత మాత్రమే కాదు, నీకు తెలిసిన బంధువులు, స్నేహితులు అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? రేపు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి బిడ్డ. ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి బిడ్డ. ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. ఈ కొంచెం జీవితంలో నీవు నమ్మకంగా నివసించావు. ఈ కొంచెం జీవితంలో నీవు నమ్మకంగా నా యందు విశ్వాసం ఉంచావు. ఇదిగో నిన్ను ఏలికగా నేను నియమిస్తున్నాను అంటాడు. రేపు పరలోకములో ఆయన సముఖములో దేవుడు అందించబోయే ఆశీర్వాదకరమైన స్థితికి నీవు పాత్రురాలు అవ్వాలి అని అంటే నీ విశ్వాసపు యాత్రను నీవు కొనసాగించు. దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించి రాబో కాలంలో అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డగా నిన్ను నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్.